హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కొన్ని వ్యాఖ్యానాలు అనేవి ఖచ్చితంగా ఆ పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఈరోజు తన పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఆయన వెనకేసుకురావడం, అదేవిధంగా వాళ్ళు చాలా నిజాయితీ పరులని చెప్పడం వరకు తప్పులేదు. కానీ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన వ్యక్తుల గురించి చాలా గొప్పగా మాట్లాడి వాళ్ళ విషయంలోని వెనకేసుకొని వస్తే ఖచ్చితంగా అది ప్రజల్లోని కొంతవరకు వ్యతిరేక భావం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ తగిన జాగ్రత్తలు తీసుకొని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన వాళ్ళని పార్టీ పరంగా వెనకేసుకు వస్తే ఖచ్చితంగా దానివల్ల పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక వ్యాఖ్యానం అనేది ఏ విధంగా పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, నిన్నను ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల మాజీ అధ్యక్షుడైనటువంటి శ్రీ వెంకట్రామరెడ్డి గారిని ప్రభుత్వం వారు డిస్మిస్ చేయడం జరిగింది. ఈ డిస్మిస్కి ప్రధానమైన కారణం, ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ సర్వీస్ రూల్స్ ఎక్కడా పాటించట్లేదని, దానికి సంబంధించిన అన్ని సాక్ష్యాలు ఆధారాలు దొరకడంతో ఆయన్ని డిస్మిస్ చేయడం జరిగింది. కాకపోతే దీని మీద శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ వెంకట్రామరెడ్డి ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆయన ఈ సూపర్ 6 గురించి, అదేవిధంగా ఉద్యోగస్తులకి ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న నష్టాల గురించి ఆయన ప్రశ్నించడంతోనే ఆయన్ని ఈ ప్రభుత్వం వారు ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు అని వ్యాఖ్యానించడం జరిగింది. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే కొన్ని సర్వీస్ రూల్స్ అనేది ఖచ్చితంగా పాటించవలసిన అవసరం ఉంటుంది. ఈ వెంకట్రామరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్తగానే ఎక్కువగా పనిచేసినట్టుగా మనకు చాలా వరకు సమాచారం ఇంతకుముందు రావడం జరిగింది. ఆయన రెడ్ హ్యాండెడ్గా వైఎస్ఆర్సీపీకి 2024 ఎన్నికల్లోని ప్రచారం చేస్తూ దొరికిపోయారు. ఆ సమయంలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వెంకట్రామరెడ్డి గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు కొత్తగా కూటమి ప్రభుత్వం ఆయన్ని సస్పెన్షన్ చేయలేదు. ఆ రోజే ఆయన సర్వీస్ రూల్స్ని అతిక్రమించడం వల్ల అప్పట్లో ఆయనకి సస్పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా ఈరోజు పూర్తి స్థాయిలోని ఆధారాలు లభించడంతో ఆయన్ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. అంటే ఒక విధంగా దీనికి మూలం అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే పడింది. దానికి కంటిన్యూషన్గానే ఈరోజు ఈ ప్రభుత్వం వారు ఆయన డిస్మిస్ చేయడం జరిగింది. ఇదంతా మర్చిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన ఆయన్ని ఇలా డిస్మిస్ చేసేస్తారా అని వ్యాఖ్యానించడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా సరే రెడ్ హ్యాండెడ్గా పట్టుపడిపోయి వాళ్ళకి శిక్షలు అనేవి పడిన తర్వాత అటువంటి వాళ్ళని వెనకేసుకొని వస్తే ఖచ్చితంగా పార్టీకి చాలా వరకు నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. ఇకనైనా సరే ఇలా వ్యాఖ్యానాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని వ్యాఖ్యానిస్తే అది ఆ పార్టీకి ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.